ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధ్వంసం నుంచి వికాసానికి సాగుతున్నాం, ఎన్డీఏపై ప్రజా నమ్మకం నిలుపుకున్నాం, చీకటి నుంచి వెలుగులకు అడుగులేస్తున్నాం, ప్రధాని మోదీ సారథ్యమే శ్రీరామ రక్ష. అందుకు నిదర్శనమే 2 లక్షల కోట్ల అభివృద్ధి. భారత్ను ముందుకు నడిపిస్తున్న మోడీకి ప్రణామం. విశాఖపట్నం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి చీకటి రోజులు అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు పూయించడానికి అడుగులు వేస్తున్నామని, అందులో భాగమే రాష్ట్రానికి ఒకేసారి 2.8 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి నిరంతరం యజ్ఞంగా కొనసాగాలని, ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ మరింత అండగా నిలుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల అరాచక అభివృద్ధి రహిత పాలన తన ప్రయాణాన్ని అభివృద్ధి పదంలో మొదలు పెట్టబోతోందన్నారు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా 2.08 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సదుద్దేశం సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక సదాశయం సత్కల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలతో మమకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మ నిర్భర్ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత బాధ్యత తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలు నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖండ భారత్ గా వర్ధిల్లుతుంది. ఒక బలమైన భారత్ కోసం, దృఢమైన దేశం కోసం, జగత్ అంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరిశ్రమిస్తూ ఆ క్రమంలో ఎదురైన ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నా తరపున 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నమస్కారాలు. 4వసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు కట్టబెట్టిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ రోజున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు, మొత్తం కలిపి 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభివృద్ధిలో సమాన వాటా మోదీ సంకల్పం. అవినీతిలో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవెల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేలు నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి 24 గంటల తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధానిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా, నమ్మకం, ప్రధానమంత్రిపై చూపిన నమ్మకం నేడు 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి. 70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్న తట్టి నిధులు సమకూరుస్తుండమే. భారతదేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి, ఆయన మార్గదర్శకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రాభివృద్ధికి రేయింబోళ్లు కష్టపడతాం. ఆంధ్ర అభివృద్ధికి ఆస్కారమే లేదనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రధాని నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి సూచనలు, సలహాలతో రాష్ట్రాభివృద్ధికి రేయింబోళ్లు కష్టపడతామని చెప్పారు. దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రధానికి అండగా ఉంటామన్నారు.
అయితే ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఆరోగ్యం ఇవ్వాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.